తెలుగు తమ్ముళ్ళందరికీ తెలుగుదేశం కార్యకర్త సోదర అన్నలకు సోదరీమణులకు అక్కలకు అమ్మలకు స్వాగతం సుస్వాగతం. రాష్ట్ర నలుగుల నుంచి ఇక్కడికి వచ్చి ఈ మహాసభని ఈ మహానాడుని విజయవంతం చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు. వేదికను అలంకరించిన నాయకులకు అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ మహానాడు జరుగుతున్న గడ్డ ఎన్నో విజయ సంకేతాలు ఎగరేసిన గడ్డ ఇది. ఎన్నో విజయాలను చవిచూసిన మట్టి ఇది. అలాంటి గడ్డ మీద ఈరోజు ఈ మహానాడు జరుగుతుంది. దానికి రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ గడ్డ మీద ఈరోజు మనందరం ఆత్మ ప్రమాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే ఎన్నికల్లో ఈ రోజు అసమర్థ ప్రభుత్వం వల్ల ఎప్పుడు వస్తుందో తెలియదు. రాబోయే ఎన్నికల్లో మన కార్యకర్తలు మనం అందరం కష్టపడి కృషి చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని మనందరం ప్రమాణం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎంత పెద్ద ఉద్యమైనా ఒక్కడితోనే మొదలవుతుంది. ఎంత పెద్ద పెళ్లి తుఫానైనా ఒక్క చిలుకుతోనే ప్రారంభమవుతుంది. ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ ఆనాడు ఒక్కడితోనే మొదలైంది. ఆయనే అన్నగారు నందమూరి తారక రామారావు గారు. ఆయనకి అండగా ఉండి ఆయనకి తోడుగా నిలిచి మీరందరూ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు పోగొట్టుకుని ఈ రోజు తెలుగుదేశం పార్టీని ఒక కార్యకర్తల పార్టీగా ఒక మహా పార్టీగా ఆవిర్భవించేలా చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరితో పాటు నేను నా ఆఖరి రక్తపు బొట్టు వరకు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ అందరితో పాటు నేను కూడా ప్రాణ త్యాగానికి సైతం లెక్క చేయకుండా పోరాడతానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం. ఈరోజు ఈ సభ సందర్భంగా మావయ్యని 2 కోరికలు కోరుదాం అనుకున్నాను. పార్టీలో యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి మావయ్య. పార్టీలో ఎందుకంటే పార్టీలో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి. యువత మహిళలు ఆనాడు తాతయ్య గారు పార్టీని స్థాపించినప్పుడు చేదోడు వాదోడుగా నిలిచి పార్టీకి వెన్నెముకలయ్యారు. పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయం ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి యువతకి మహిళలకి ఆదర్శంగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. పార్టీకి కష్టపడిన వాళ్ళు, నిజాయితీగా నిస్వార్థంగా కష్టపడిన వాళ్ళు కూడా గుర్తింపు కల్పించాలని మిమ్మల్ని ఈ మహానాడు సందర్భంగా తెలుగు తమ్ముళ్ళందరికీ తెలుగుదేశం కార్యకర్త సోదర అన్నలకు సోదరీమణులకు అక్కలకు అమ్మలకు స్వాగతం సుస్వాగతం. రాష్ట్ర నలుగుల నుంచి ఇక్కడికి వచ్చి
ఈ మహాసభని, ఈ మహానాడుని విజయవంతం చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వేదికను అలంకరించిన నాయకులకు అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు ఈ మహానాడు జరుగుతున్న గడ్డ ఎన్నో విజయ సంకేతాలు ఎగరేసిన గడ్డ ఇది. ఎన్నో విజయాలను చవిచూసిన మట్టి ఇది. అలాంటి గడ్డ మీద ఈ రోజు ఈ మహానాడు జరుగుతుంది. దానికి రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ గడ్డ మీద ఈ రోజు మనందరం ఆత్మ ప్రమాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే ఎన్నికల్లో, ఈ రోజు అసమర్థ ప్రభుత్వం వల్ల ఎప్పుడు వస్తుందో తెలియదు, రాబోయే ఎన్నికల్లో మన కార్యకర్తలు మనం అందరం కష్టపడి కృషి చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని మనందరం ప్రమాణం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎంత పెద్ద ఉద్యమమైనా ఒక్కడితోనే మొదలవుతుంది. ఎంత పెద్ద పెను తుఫానైనా ఒక్క చినుకుతోనే ప్రారంభమవుతుంది. ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ ఆనాడు ఒక్కడితోనే మొదలైంది. ఆయనే అన్నగారు నందమూరి తారక రామారావు గారు. ఆయనకి అండగా ఉండి, ఆయనకి తోడుగా నిలిచి మీరందరూ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు పోగొట్టుకుని ఈ రోజు తెలుగుదేశం పార్టీని ఒక కార్యకర్తల పార్టీగా, ఒక మహా పార్టీగా ఆవిర్భవించేలా చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరితో పాటు నేను నా ఆఖరి రక్తపు బొట్టు వరకు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ అందరితో పాటు నేను కూడా ప్రాణ త్యాగానికి సైతం లెక్క చేయకుండా పోరాడతానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం. ఈరోజు ఈ సభ సందర్భంగా మావయ్యని 2 కోరికలు కోరుదాం అనుకున్నాను. పార్టీలో యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి మావయ్య. పార్టీలో, ఎందుకంటే పార్టీలో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి. యువత, మహిళలు ఆనాడు తాతయ్య గారు పార్టీని స్థాపించినప్పుడు చేదోడు వాదోడుగా నిలిచి పార్టీకి వెన్నెముక్కలయ్యారు. పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయం ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి యువతకి, మహిళలకి ఆదర్శంగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. పార్టీకి కష్టపడిన వాళ్ళు, నిజాయితీగా నిస్వార్థంగా కష్టపడిన వాళ్ళు కూడా గుర్తింపు కల్పించాలని మిమ్మల్ని ఈ మహానాడు సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఈ సభ సందర్భంగా మావయ్యని 2 కోరికలు కోరుదాం అనుకున్నాను. పార్టీలో యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి మావయ్య. పార్టీలో, ఎందుకంటే పార్టీలో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి. యువత, మహిళలు ఆనాడు తాతయ్య గారు పార్టీని స్థాపించినప్పుడు చేదోడు వాదోడుగా నిలిచి పార్టీకి వెన్నెముక్కలయ్యారు. పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయం ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి యువతకి, మహిళలకి ఆదర్శంగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. పార్టీకి కష్టపడిన వాళ్ళు, నిజాయితీగా నిస్వార్థంగా కష్టపడిన వాళ్ళు కూడా గుర్తింపు కల్పించాలని మిమ్మల్ని ఈ మహానాడు సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.